ఒకరోజు పోతన గారు భాగవత కావ్యం రాస్తూ మధ్యలో బయటికి వెళ్ళారు. మరలా బయటి నుండి వచ్చిన తరువాత పోతన గారు భోజనం వడ్డించు అని చెప్పారు తన భార్యతో. ఆమె ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తే, అదేమిటండి, ఇప్పుడేగా భోజనం చేసి వెళ్ళారు, మళ్ళీ భోజనం అంటున్నారు అని నవ్వుతూ అడిగింది. పోతన గారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈవిడిలా అంటోంది అనుకుని భార్య వైపు చూసి, నేను భోజనం చేశానా అని అడిగారు. కూర్చుని ఒక పద్యం కాబోలు రాశారు. తర్వాత నేను భోజనానికి పిలిస్తే వచ్చి భోజనం చేశారు. మీరు తిన్న తర్వాత నేను మీరు తిన్న విస్తరిలోనే భోజనం చేసేసాను కూడా అంది. ఏది, నువ్వు తిన్న విస్తరి అని అడిగారు పోతన గారు. బయట కుప్పతొట్లో వేసేసా అని చెప్పింది ఇల్లాలు. బయటికి వెళ్ళి కుప్పతొట్లో చూశారు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని లాక్కుని వెళ్తోంది. ఇంట్లోకొచ్చి కూర్చుని తన రాస్తున్న చోట చూశారు. అక్కడ ఒక తాటి ఆకు పైన అలా వైకుంఠపురములో నగరములో నామాలు సౌధము దాపల. ఆశ్చర్యము. పోతన గారు మధ్యలో వదిలేసిన ఆయనకు వచ్చిన సందేహంతో పద్యము పూరించబడి ఉంది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఇక అలా వైకుంఠ నగరంలో సాధంలో మూల మందార వనామృత సౌరభంతో రమాదేవితో ఉన్న ఆపద్బాంధుడైన శ్రీ మహావిష్ణువుకి ఆ గజేంద్రుడి యొక్క మొర వినిపించి, వెంటనే ఉన్న ఫలాన ఆ ఆపద్రక్షకుడు ఉపక్రమించిన వాడయి రక్షణకు అని రాసుంది. పోతన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు, అంతలోనే దుఃఖము, నవ్వు, వెంటనే ఏడుపు. ఆ స్థితిలో భర్తను చూసి కంగారుగా పరుగున వచ్చి పోతనను కుదుపుతూ స్వామి స్వామి అని పిలిచింది ఆ తల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి గట్టిగా ఏడ్చేశారు పోతన. కాసేపు అతడి గుండెల్లో బాధ తీరేదాకా ఏడవనిచ్చి తర్వాత ఓదారుస్తూ, ఏం జరిగింది స్వామి, ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అడిగింది ఆ ఇల్లాలు. శ్రీమన్నారాయణుడు, నారాయణుని దర్శన భాగ్యం పొందావు నువ్వు. ఆనంద బాష్పాలు రాలుస్తూ, ధన్యాత్మురాలివి, నాకు ఆ భాగ్యం కలగలేదు అని చెప్తూ ఏడుస్తూనే ఉన్నారు. అవునా స్వామి, నిజమా? ఇంత క్రితం వచ్చి రాసింది నేను పిలిచి వచ్చి భోజనం చేసి వెళ్ళిన వారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడా అని కన్నీటితో అడిగింది ఆ తల్లి. అవును దేవి, ఇది నారాయణుల వారు తన స్వహస్తాలతో రాసిన పద్యము, విను అని ఆ పద్యాన్ని ఏడుస్తూనే వ్యక్తులతోనే పాడుతూ చూడు, నువ్వు భగవంతుణ్ణి దర్శనం పొందావు. వారు రాసింది చూసావు, నీ చేత్తోనే భోజనం పెట్టావు, వారి స్పర్శను పొందావు. నాకేది ఆ భాగ్యము? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది కదా అని మళ్ళీ ఏడుస్తున్నారు పోతనమాచ్యులు. స్వామి, మీరు తీవ్రమైన బాధతో ఆవేదన చెందుతున్నారు. శ్రీమన్నారాయణుడు స్వామి, ఎందుకలా బాధపడతారు? శ్రీమన్నారాయణుడు మీ రూపంలో మీరు రాసినట్టుగా రాసి మీరు తిన్నట్టుగా తిని నాకు మహాభాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే మళ్ళీ దర్శనం ఇవ్వలేనని బాధపడతారేం? ఇంత గొప్ప మహాభాగవత కావ్యాన్ని రాస్తున్న మీ అపూర్వమైన పాండిత్యాన్ని చూసి ఆనందం పట్టలేక మీ రచనలో తాను పాలు పంచుకోవాలని మీకు భ్రమ కలిగించి మిమ్మల్ని బయటకు పంపి తను మీ రూపంలో వచ్చి తన గురించి తానే గొప్పగా రాసుకున్నారు. ఇలాంటి మహద్భాగ్యం కలిగింది మీకు. మీరు రాస్తున్న మహాభాగవతము ఆచంద్రాత్మము మహాప్రసిద్ధి పొందుతుంది. మీ నారాయణుడు మీ లోపల
ఆత్మారాముడై ఉన్నారు. దుఃఖము మానేసి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యండి, మీకే అంతా అర్థమవుతుంది అని ఓదార్చింది ఆ మహా ఇల్లాలు. వెంటనే ధ్యానంలో కూర్చున్నారు పోతన గారు. తన ధ్యాన భృక్టి మధ్యలో ఉంచి తన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ లోపలే స్వామివారిని ఆరాధించారు. అప్పుడు తన హృదయంలో కొలువై ఉన్న ఆత్మారాముని చూసి పరమానంద భరితులయ్యారు రామదాసు గారిలాగా. ఇది పోతన మహాముని భాగవత రచన గురించి ఒక చిన్న క్లుప్తంగా ఒక చిన్న కథ అండి. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.